కష్టాలు చన్నీళ్ళ లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది, అనుమానమైందా? ఎంత చలికాలమైనా కానివ్వండి, అయ్యప్ప దీక్షల వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెల్లారగట్ట 4 గంటలకు లేస్తారు, చన్నీళ్ళే స్నానం చేస్తారు, అందులో ఎవరు వేణీళ్ళు పోసుకోరు. ఎలా పోసుకుంటున్నారండి? ముందు 4 చెంబులు అయ్యప్ప స్వామియే అంటారు, అయిపోయిందంతే, మొత్తం మిగిలినంత బాగానే ఉంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలంతే, ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడూ కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోస్తోంది అంటే వర్షం కురుస్తుంది ఖచ్చితంగా. వేసిన సెగ్గడ్డ ఉక్కబోస్తుందంటే వర్షం వస్తుంది. సెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. అది బాగా ఉక్కబోస్తుంది అంటే వర్షం వస్తుంది. అంతేకాదు, వేడి నీళ్ళ కోసం అంటించిన కట్టెల పొయ్యి నుంచి బాగా పొగ వస్తుంది అంటే వెంటనే జ్వాల వస్తుంది ఖచ్చితంగా. అలాగే కష్టాలు నీ జీవితంలో కమ్మాయి అంటే భగవద్ అనుగ్రహం వర్షం రూపంలో కురవడానికి సిద్ధంగా ఉంది. 4 లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు అన్నాడు. అందుకోసం అన్ని పనులు అవుతాయి అన్నారు. ఏమిటా 4 లక్షణాలు? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఇప్పటికి కూడా ఉపయోగించేవి ఈ 4. కాగితం మీద రాసుకుని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ముందు ధృతి, ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేవు. యథవ ప్రాణం ఎప్పుడైనా పోయేది, కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయాలి, అన్నిటికీ భయపడతాడు, అన్నింటికీ తోడు కావాలి. ఎవరో 4 ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? అంటే మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ధృతికి, దృష్టికి అంటే ముందు చూపు ఉండాలి. మతికి, మేధ అంటే తెలివితేటలు. పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి. ఆ తెలివి లేకపోతే పని నాశనం అయిపోతుంది, లేకపోతే మందకొడి మనుషులం అయిపోతాం ఖచ్చితంగా. తెలివితేటలతో ఆలోచించాలి. దాక్ష్యం అంటే సమర్థత. అసమర్థుడైన వాడు ఎప్పుడూ ఏ కార్యాన్ని సాధించలేడు. ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం. ఈ 4 లక్షణాలు ఉంటే హనుమంతుడిలా మనం కూడా పనులు సాధిస్తాం. ఉత్తరం వైపు పడుకోవద్దు, ఉత్తరం వైపు తలపెట్టదు, ఉత్తరం వైపు తలపెట్టదు, ఒకటే గొడవ. ఎందుకు చెప్పరు? మనం ఉత్తరం వైపు తలపెట్టుకుంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి, దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి. తేడా గమనించండి. ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి, దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి. ఎందుకంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలులు ఎందుకు వస్తాయి? భౌతికం, వాస్తు. భారతదేశం హిమాలయ పర్వతం ఉంది, చలిగాలులే వస్తాయి. దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు ఎందుకు వస్తాయి? దక్షిణ ప్రాంతం అంటే కేరళ, మలయ పర్వతం. అందుకే మలయాళం అంటారు. మలయ పర్వతం నిండా మంచి గంధపు చెట్లు ఉన్నాయి. అక్కడి నుంచి మంచి చల్లని గాలులు వస్తాయి, మంచి గంధపు గాలులు అన్నీ వస్తాయి. అందుకే మనకు వాస్తులో ఇల్లు కట్టుకునేటప్పుడు దక్షిణం వైపు పెట్టండి, దక్షిణం వైపు తెరిపి ఎక్కడ ఇప్పుడు గోడ పక్కన గోడ కట్టి అపార్ట్మెంట్ పెట్టేవాయి. తెరిపి ఎక్కడ వాడి గాలి మనకి, మన గాలి వాడికి, మొత్తం పోయింది. ఇక్కడ ఎటు చూసినా వడగాలే. కానీ అది పెట్టుకుంటాం మనం. ఉత్తరం వైపు తలపెట్టుకో, ఏం కాదు, ఎక్కడైనా పెట్టుకో, అడ్డంగా పెట్టుకో. ఎప్పటికప్పుడు ఆచార సంప్రదాయాల యొక్క అర్థం ఏమిటో తెలుసుకుని పాటించకపోతే అవన్నీ మడ్డిబారిపోతాయి, గుడిగట్టుకుపోతాయి. ఇంకా గుడి నమ్మకం కింద మిగులుతుంది.